ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. దీనికి కారణం ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరు కానుండటమే. ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు నోటీసులు వెళ్లాయి. వీళ్లంతా గడువు కోరిన సభాపతి కార్యాలయం సమయం ఇవ్వలేదు. అలాగే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బాలరాం, వాసుపల్లి గణేష్ పై స్పీకర్ కు అనర్హత పిటిషన్లు అందాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. దీనికి కారణం ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరు కాకపోవడమే. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఇక గడువు కోరినా కూడా టీడీపీలో చేరిన కొందరు నేతలు కూడా ఏదైతే స్పీకర్ ముందు హాజరు కానట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్? సునీత, స్పీకర్ ముందు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా చర్చనీయాంశంగా మారే. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు శాసనసభ్యులతో పాటు జనసేనకు సంబంధించినటువంటి 9 మంది శాసనసభ్యులు ప్రస్తుతం ఎన్నికల తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి మార్పు వ్యవహారం జరిగింది. అయితే ఇందులో జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యుడి పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు ఫిర్యాదు చేయలేదు స్పీకర్కి. మిగిలిన 8 మంది అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి 9 శాసనసభ్యుల పైన పరస్పరం పార్టీల ఫిర్యాదు స్పీకర్ కి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా త్వరలో జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి రావడంతో 2 సంవత్సరాల క్రితం రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ ఆమోదించిన తర్వాత ఇప్పుడు ఈ అంశం పైన కొంతవరకు కూడా చర్చ మొదలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 8 మంది శాసనసభ్యులకు సంబంధించి రేపు హాజరు కావాలని చెప్పి స్పీకర్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలపైన అటు టీడీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 30 రోజులు గడువు ఇవ్వాలని చెప్పి కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ రావడానికి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికార పక్షం కావాలని చెప్పి ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది అన్నటువంటి ఒక ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపు స్పీకర్ ముందు హాజరయ్యేటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరు వస్తారు, అదేవిధంగా వారు ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతుంది, వారు ఇచ్చినటువంటి వివరణ తర్వాత స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు ఒకవైపు అయితే, ఇంకోవైపు అనర్హతకు సంబంధించి అనర్హత వేటు వేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ను ఇరు రాజకీయ పార్టీలు స్పీకర్ ముందు ఉంచినటువంటి. హరీష్, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు వైసీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమయం కోరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది? ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో తమకు కొంత సమయం కావాలని చెప్పి స్పీకర్ కోరారు. 30 రోజుల పాటు గడువు కావాలని చెప్పి కోరారు. అయితే ఈ వ్యవహారం పైన స్పీకర్ కార్యాలయం కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంత గడువు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ముందు నోటీసులు అందాయి కాబట్టి నోటీసులు తీసుకున్నారు కాబట్టి వచ్చి వారి వివరణ ఎలా ఉండబోతుంది, వారు ఇచ్చేటువంటి అభిప్రాయం ఎలా ఉండబోతుంది, ఆ అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం ఉండబోతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి పనిలోనే అధికార పక్షం ఉందన్నటువంటి ఒక ఆరోపణలు తెలుగుదేశం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ స్పీకర్ కు సంబంధించినంత వరకు ఇందులో రాజకీయ కోణం ఉండదు. రాజీనామాలు సమర్పించారు కాబట్టి రాజీనామా సమర్పించిన తర్వాత దానికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, స్పీకర్ కార్యాలయం చట్టపరంగా వ్యవహరిస్తుంది కాబట్టి రాజకీయాలకి స్పీకర్ కార్యాలయాన్ని ముడి చేయడం కూడా సరైనది కాదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైసీపీ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రాజీనామాలు ఏవైతే జరిగినాయో రాజీనామాలు సంబంధించి పార్టీ ఫిరాయింపులు జరిగాయి కాబట్టి వారికి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజకీయ పార్టీగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చట్టపరంగా స్పందించాల్సినటువంటి అవసరం స్పీకర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హరీష్, ఇంకొకటి కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే కూడా రేపు ఏదైతే వ్యక్తిగతంగా కలవాలంటూ కూడా నోటీసులు వెళ్ళాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు ఈ ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా లేదా?
టీడీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అయితే ఇప్పటి వరకు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంత గడువు కావాలని చెప్పి కోరారు. వారు వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా మరి కాసేపట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అధికార పక్షానికి సంబంధించినంత వరకు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చట్టపరంగా వెళ్లి స్పీకర్ ముందు హాజరయ్యి వ్యక్తిగతంగా హాజరు కావాలన్నటువంటి ఒక ఆదేశం వచ్చింది. కాబట్టి వ్యక్తిగతంగా హాజరైన తర్వాత వారి వివరణ ఎలా ఉండబోతుంది, వారు ఇచ్చినటువంటి వివరణకి స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారు, చట్టపరంగా దానిలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలా ఉంటాయి, నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, చట్టపరంగా చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చేటువంటి రిజల్ట్ రిప్లై ఎలా ఉండబోతుంది అన్నది కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు ఎవరైతే శాసనసభ్యులు నోటీసులు అందాయో వాళ్ళందరూ కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే స్పీకర్ నుంచి వచ్చినటువంటి ఆదేశం కాబట్టి దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది, చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టంలో ఉన్నటువంటి అధికారాలు కావచ్చు, ఆ ఆదేశాలు కావచ్చు, వాటిని పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి గడువు కావాలని చెప్పి కోరినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పీకర్ ముందు హాజరయ్యేటువంటి అవకాశాలు సాధ్యాసాధ్యాల పైన అప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కూడా చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.